హాయ్ వైజాగ్ పీపుల్. ఈరోజు సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమం జరుగుతుంది. అందువలన మేము కూడా అందులో పాల్గొందామని చెప్పేసి వెళ్తున్నాం. చూసారు ఫ్రెండ్స్, అంతమంది మొత్తం అంతా జనాలు అందరూ చాలా ఎక్కువ మంది వచ్చారు. చాలా ఊర్ల నుంచి వచ్చారు. మొత్తం పాదయాత్ర చేస్తున్నారు ఫుల్గా. కొండ చుట్టూ 32 కిలోమీటర్లు ఇది జరుగుతుంది ఈ యాత్ర. చాలామంది సగంగా కంప్లీట్ చేశారు, ఇంకా పూర్తి చేస్తున్నారు. ఎన్ఐడి దగ్గర చాలా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి ఫుల్గా. ఇప్పుడే మేము సింహాచలం ఆర్చ్ దగ్గరకు వచ్చాం ఫ్రెండ్స్, మా రవి నేను. ప్రజెంట్ ఆర్చ్ దగ్గర నుంచి పాదయాత్ర చేస్తాం ఫ్రెండ్స్, ఎందుకంటే బళ్ళు లోనికి అలౌ చేయరు ఇప్పుడు. ఇంకా చూడండి ఎలాగుందో మొత్తం. అలాగే మా కొలీగ్స్ ఇక్కడ నుంచి ప్రసాదాలు నుంచి డొనేట్ చేసే కార్యక్రమాలు ఉన్నారు ఫ్రెండ్స్, మా కొలీగ్స్. ఆ కార్యక్రమంలో కూడా మేము కూడా పాల్గొన్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి వర్తక సంఘం బ్యానర్ కూడా ఉంది. ఇది మా ప్రసాద్ అంకుల్ ఉప్మా పంచుతున్నారు ఫస్ట్. దీనిలో నేను కూడా పాలు పంచుకున్నా. అందరికీ నేను కూడా సర్వ్ చేశాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ వచ్చింది. చూసారు ఎంతమంది జనాలు వచ్చారు. ఇది అయిపోయాక నైటు టీ పంచే కార్యక్రమం కూడా చేశారు ఫ్రెండ్స్. ఇది చాలా సరదాగా జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మాత్రం మేమైతే నేనే టీ చేశాను. ఓన్లీ నేను బిల్డప్ మాత్రం ఇచ్చాను, మిగతా అంటే మా అంకుల్సే చేశారు. మేము ఎప్పుడు కూడా గోశాల దగ్గర నిర్వహిస్తాం ఫ్రెండ్స్. అది బంక్ ఆపోజిట్లో ఉంటుంది ఫ్రెండ్స్. టెంట్ ఎప్పుడు అక్కడే వేస్తాం. ఉప్మా సర్వ్ చేశాక పులిహోర కూడా సర్వ్ చేసాం ఫ్రెండ్స్ భక్తులకి. క్రౌడ్ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. చూసారా మా ఫ్రెండ్స్, వీళ్ళందరూ మా కొలీగ్స్. ఇలా భక్తులకు సర్వ్ చేస్తున్నప్పటికీ స్వామివారి రథం నుంచి మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని మళ్ళీ తొలిపవంచ దగ్గరికి వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి వీడియో తీశాను నేను కూడా. దర్శనం బాగా ఇచ్చారు ఫ్రెండ్స్ స్వామి. ప్రసాదాలు పంచడం అయిపోయాయి ఫ్రెండ్స్. నైట్ టీ సర్వ్ చేసాం ఫ్రెండ్స్. టీ స్టార్ట్ చేస్తున్నాం తయారు చేయడానికి. మా వాళ్ళందరూ రెడీ అవుతున్నారు. చూడండి ఎంత కష్టపడుతున్నారు. టీతో పాటు బిస్కెట్స్ కూడా ఇస్తున్నారు. చూసారా మామూలు బాగా పడుతున్నా ఫ్రెండ్స్ టీ చేయడానికి. మా అంకుల్స్ ఫ్రీగా ప్రిపేర్ చేస్తున్నారు టీని. స్టార్ట్ చేశారు మొత్తంతో. వీళ్ళు బాగా తయారు చేశాక నేను సరదాగా నేనే చేసినట్టు బిల్డప్ ఇచ్చాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నా. చూసారా అలా ఉంది మొత్తం. వాళ్ళే చేశారు ఫ్రెండ్స్. ఫ్లాస్క్లో పోస్తున్నారు ఇప్పుడు మొత్తం భక్తులకి అందరికీ సర్వ్ చేయడానికి. నైట్ అంతా సర్వ్ చేస్తారు ఫ్రెండ్స్ వచ్చిన భక్తులందరికీ. ఎవరికి లేదనుకున్న అందరికీ ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మాత్రం మార్నింగ్ వరకు ఇది జరుగుతుంది. మార్నింగ్ తర్వాత టిఫిన్ సెక్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ ఎవరు కూడా టిఫిన్స్ పెట్టరు ఫ్రెండ్స్. కానీ మా వాళ్ళు ఏంటంటే నైట్ టీ సర్వ్ చేసి మార్నింగ్ 11 వరకు టిఫిన్స్ ఎలవ్ చేస్తారు ఫ్రెండ్స్. అందరూ ఉప్మా ఇడ్లీ సర్వ్ చేయడానికి మార్నింగ్ ప్రిపేర్ చేస్తారు ఫ్రెండ్స్. మార్నింగ్ చేస్తారు. ఇది మార్నింగ్ అయితే ఇంకెవరు పెట్టరు కాబట్టి మా వాళ్ళే టాప్లో ఉంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు.
అప్పారావు అంకుల్ గారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు అందరికీ. టీ ప్రిపరేషన్ అయిపోయాక మేము కొద్దిగా రిలీఫ్ అవుతున్నాం. రిలాక్స్గా అవుతున్నాం ఫ్రెండ్స్. మాది విశాఖ నగర ద్విచక్ర వాహన సంఘం ఫ్రెండ్స్. ఈ సంఘం కోసం మా అప్పారావు అంకుల్ గారు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు అది కూడా ఒకసారి వినండి. సంఘం ఎప్పుడు స్టార్ట్ అయిందో, ఎవరితో స్టార్ట్ అయిందో మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎన్ని సంవత్సరం నుంచి ఇది రన్ చేస్తున్నారు. దీంతోపాటు చందనోత్సవం కూడా ఈ కార్యక్రమం చేస్తాం ఫ్రెండ్స్. టీ ప్రిపరేషన్ మళ్ళీ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా కలుపుతున్నాం. నేనంతా బిల్డప్ ఇచ్చాను ఫ్రెండ్స్. మా వాళ్ళు అంతా చేశారు, కానీ నేను చేసినట్టుగా మొత్తం అంతా వీడియో తీసుకున్నా. చూడండి ఎలా ఉంది, చాలా ఫన్నీగా ఉంది కూడా. మొత్తం టీ పొడి అంతా చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు టీ చేయడానికి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. చాలా ఫన్నీగా జరిగింది మొత్తం అంతా. టీ పొడి వేసాక నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కలుపుతున్నాం ఫ్రెండ్స్ తీసి. మొత్తం వేడిగా మొత్తం కలుపుతున్నాం ఫ్రెండ్స్. మా అప్పారావు అంకుల్ గారు మొత్తం అంతా ప్రిపేర్ చేస్తున్నారు గట్టి వస్తుంటే, కానీ నేను చూసారు ఇలా చిన్న బిల్డప్ ఇచ్చాను ఇలాగా. మధ్యలో మా రామకృష్ణ కూడా వచ్చాడు. చూడండి ఎలా పన్నీగా చేస్తున్నాడు. మధ్యలో ఇదిగో మా మురళి గారు వచ్చారు. వచ్చి నాకు ఓళ్ళో బిస్కెట్ పెట్టాడు. ఆయన విశాఖ నగర దృఢ ఉత్తర సేవా సంఘం సభ్యులు ముఖ్య అతిథులు ప్రెసిడెంట్ గంగాధర్ గారు ఆధ్వర్యంలో మేము చేస్తున్న కార్యక్రమం సుమారు ఒక 20 సంవత్సరాలు బట్టి చందనోత్సవం గిరి పౌర్ణం ఈ కార్యక్రమం యథావిధిగా చేస్తున్నాం. ఆ సముద్రపన అలా కంటిన్యూగా చేయించుకుంటున్నారు. మేము చేస్తున్నది స్టార్టింగ్ మేము మజ్జిగ పులిహార పంచిపెట్టాం. 2వ సంవత్సరం మజ్జిగ పులిహార చక్కెర పొంగల్. 3వ సంవత్సరం ఎలాగైతే భోజన కార్యక్రమం చేద్దామన్నాం ఆ భోజన కార్యక్రమం అలా కంటిన్యూ అవుతుంది. మ్యాక్సిమం ఒక 20 సంవత్సరాల నుంచి. విశాఖ నగర జర్వసత్తక పుస్తక సంచార సంఘం. అలాగే మన యూట్యూబ్ ఛానల్ వైజాగ్ గౌరీ మామ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అని చెప్తాను. మా వాళ్ళతో కూడా చెప్పిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది ఇది కూడా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.